హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 8th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ వొకాబులరీ, ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేగా నిన్న వచ్చినటువంటి అసైన్మెంట్ సొల్యూషన్తో ఈరోజు మన సెషన్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో టుడే జస్ట్ లుక్ ఎట్ ద అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే, అసైన్మెంట్ సొల్యూషన్ ఒకసారి గమనిద్దాం. నిన్న వచ్చిన క్వశ్చన్ ఇదే కదమ్మా. యా, ఇది మనకు అడిగింది అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే రైట్. సో అడిగిన వర్డ్ ఏంటమ్మా? 1 2 3 4 5 6 7 8 లెటర్డ్ వర్డ్ కదా. అందులో కూడా అది అడ్జెక్టివ్ అన్నాం, నాట్ అ పాజిటివ్ అన్నామా, నాట్ అ నెగిటివ్ అని చెప్పుకున్నాం. అలానే దానికి ఒక నౌన్ ఫామ్ కూడా ఉందని చెప్పుకున్నాం. వెల్ ఆఫ్ అనే మీనింగ్. వెల్ ఆఫ్ అంటే ఏంటమ్మా? బాగా. వెల్ ఆఫ్ ఫ్యామిలీ అంటారు, అంటే కొంచెం బాగా సెటిల్డ్ అనే మీనింగ్ వస్తుంది. వెల్ ఆఫ్ అంటే రిచ్ అనే మీనింగ్ వస్తుంది. రిచ్, వెల్ ఆఫ్ అంటే రిచ్. రిచ్కి దగ్గరగా ఉండే మీనింగ్ ఏంటి? అది యాడ్జెక్టివ్ అంటున్నాం కదా. రిచ్ కూడా యాడ్జెక్టివే కదా. సో దీని నౌన్ ఫామ్ ఏంటి? ఆ పదం ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎఫ్లూయెంట్. AFFLUENT. దాని నౌన్ ఫామ్ ఏమవుతుందో తెలుసా? ఎఫ్లూయెన్స్ అవుతుంది. Effluence is the noun form of effluent. Effluent is basically an adjective. Okay, effluent people అంటారు, effluent sections అంటారు. ఓకే, అంటే రిచ్ సెక్షన్స్ అని అర్థం effluent people. ఓకే, సో రిచ్. తర్వాత ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మనం అడగడం జరిగింది. ద లోక్సభ ఆన్ ట్యూస్డే అన్నాడు, అంటే పాస్ట్ రెఫరెన్స్ ఇచ్చేసాడు, అంటే యూ కెనాట్ యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. పాస్డ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ 2024. ఎందుకు? టు చెక్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ డాష్. ఏం చెక్ చేయడానికి? మాల్ ప్రాక్టీస్ని చెక్ చేయడానికి, అలానే చీటింగ్ని చెక్ చేయడానికి. అయితే చీటింగ్ నౌన్ కదా, చెక్ మాల్ ప్రాక్టీసెస్, ఈ రెండు నౌన్స్ని మనం కలుపుతున్నాం. చెక్, టు చెక్ వాట్? మాల్ ప్రాక్టీసెస్, అవకతవకలు. అలానే ఆర్గనైజ్ అనేది ఇక్కడ వర్బ్ కాదమ్మా, చెక్ అండ్ ఆర్గనైజ్. మీలో చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే చెక్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ ఆర్గనైజ్ చీటింగ్. అయితే చీటింగ్ని ఆర్గనైజ్ చేస్తారు ఎవరైనా? ఒకవేళ దీన్ని వర్బ్గా వాడదాం అనుకున్నా, ఓకే, ఆర్గనైజ్ మీరు వర్బ్గా అనుకున్నా, ఆర్గనైజ్ చీటింగ్, దానికోసం ఈ బిల్ని ప్రవేశపెడతారా? బిల్ని పాస్ చేస్తారా? మీనింగ్ అర్థవంతంగా లేదు కదా. చీటింగ్ని ఎవరు ఆర్గనైజ్ చేయరు. టు చెక్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ ఆర్గనైజ్డ్ చీటింగ్, ఇక్కడ యాడ్జెక్టివ్ ఉండాలి. ఆర్గనైజ్డ్ విల్ బి యువర్, అంటే అంత ప్లాన్ ప్రకారంగా చీటింగ్ చేసేటువంటి ఆ వ్యవస్థ. ఆర్గనైజ్డ్గా అంటే ఏంటంటే ప్లాన్ పరంగా. అన్ఆర్గనైజ్డ్ అంటే వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లాన్, వితౌట్ ఎనీ ఓకే ప్రీ ప్లాన్, దట్ ఈస్ కాల్డ్ అన్ఆర్గనైజ్డ్. ఇది ఆర్గనైజ్డ్ యాడ్జెక్టివ్గా వాడాడు. ఓకే, ఇన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, గవర్నమెంట్కి సంబంధించినటువంటి భర్తీలు ఏవైతే జరుగుతాయో ఆ పరీక్షలకు సంబంధించి చీటింగ్ ఎక్కడ జరగకుండా, మాల్ ప్రాక్టీస్ జరగకుండా చెక్ చేయడానికి ఈ బిల్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో బిల్ ప్రపోజ్డ్ మినిమమ్ ఆఫ్ 3 years ఇంప్రిజన్మెంట్. చాలామంది ఏం చేశారంటే, మనం చెప్పుకున్నాం 3 years ఇంప్రిజన్మెంట్, అందులో 3 year ఇంప్రిజన్మెంట్ అనాలి అన్నట్టుగా చాలామంది పెట్టారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ ఏ అని ఉందనుకోండి, ఏ అన్నది ఇంప్రిజన్మెంట్కి సూచిస్తుంది కాబట్టి 3 year ఇంప్రిజన్మెంట్ అనొచ్చు. కానీ అక్కడ ఏ లేదు, అంటే 3 years ఇంప్రిజన్మెంట్, అది కరెక్టే. ఏ ఉండుంటే అక్కడ 3 year పెట్టి ఉండాల్సిందే, కానీ అలా లేదు కాబట్టి 3 years ఇంప్రిజన్మెంట్ ఈజ్ కరెక్ట్. అండ్ ఏ ఫైన్ ఆఫ్ అప్ టు, అంటే హైయెస్ట్ లిమిట్ 1 crore rupees. ఓకే కరెక్ట్. సో అవన్నమాట మనకి. అయితే ద బిల్ ప్రపోజ్ అంటున్నాడు ఏంటి? ఆ బిల్ ప్రపోజ్ చేసిందా? ఒకసారి చేసిందా ప్రపోజ్? ద బిల్ అంటే బై నేచర్ చెప్పాలి. ఇది ద బిల్ యొక్క నేచర్, అంటే ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. బిల్ ప్రపోజెస్. ఏమని ప్రపోజ్ చేస్తుందా బిల్? 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1 కోటి రూపాయల వరకు ఫైన్ వేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రపోజ్ చేస్తుంది. సో అది ఎప్పుడూ చేస్తుంది ఆ బిల్. ప్రపోజ్డ్ అంటే ఒకసారి చేసి ఆపేస్తుంది అన్న మీనింగ్ వస్తుంది. సో దట్ ఈస్ రాంగ్. ప్రపోజెస్, దట్ ఈస్ కరెక్ట్. సో దోస్ ఆర్ ద ఎర్రర్స్. నెక్స్ట్ రివిజన్ వొకాబులరీ. చూడండి, మనం అన్ని నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. ఇట్ వోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం బికాజ్ వీ ఆల్రెడీ లెర్న్ దీస్ వర్డ్స్. నిన్ననే నేర్చుకున్నాం కాబట్టి స్పీడ్గా అయిపోతుంది. ట్రావెస్టీ నౌన్, అది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. మిస్రిప్రజెంటేషన్ చెప్పుకున్నాం కదా. రాంగ్గా దేన్నైనా
ఓకే, రిప్రజెంట్ అంటే కంకోక్షన్ అంటాం కదా, ఫ్యాబ్రికేట్, ఈ పదాలు వాడతాం. ఫ్యాబ్రికేట్ చేయడం, కంకోక్ చేయడం, మిస్రిప్రజెంట్ చేయడం కదా, ఈ పదాలన్నీ మనం వాడుతుంటాం. ఫ్యాబ్రికేటెడ్. ఓకే, సో డిస్టార్షన్ అంటే దాన్ని డిస్టర్బ్ చేయడం, ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా కాకుండా దాన్ని అవకతవకలకి గురి చేయడం. దట్ ఈస్ ట్రావెస్టీ, మిస్ఇన్ఫర్మేషన్, మిస్రిప్రజెంటేషన్. దట్ ఈజ్ యువర్ ట్రావెస్టీ. నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం. నిన్న మనకి ఎడిటోరియల్ యొక్క మెయిన్ హెడ్డింగ్గా వచ్చింది, టైటిల్గా వచ్చింది, గుర్తుందా? సో దట్ ఈజ్ యువర్, అలానే క్యారికేచర్ అని కూడా చెప్పొచ్చమ్మా. క్యారికేచర్, ప్యారడీ, ఇవి కూడా కొంచెం దగ్గరగా ఉండే పదాలు. ప్యారడీ అంటే ఏం చేస్తాం, ఉన్నట్టుగా కాకుండా మార్పులు చేర్పులు చేస్తాం. ప్యారడీ, సాంగ్స్ యొక్క ప్యారడీలు చేస్తుంటారు, లిరిక్స్ మార్చేసి ట్యూన్ మార్చకుండా ఫన్ కోసం. ఓకే, దే విల్ డిస్టార్ట్ దమ్, మిస్రిప్రజెంట్ దెమ్. అలానే క్యారికేచర్, క్యారికేచర్ కూడా కార్టూన్ రూపంలో ఓకే మిస్రిప్రజెంట్ చేయడం, ఓకే రాంగ్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయడం. తర్వాత గ్రేవ్, జనరల్గా గ్రేవ్ అనేది నౌన్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా వాడచ్చు. నిన్న మనం నేర్చుకున్న కాంటెక్స్ట్ అయితే గ్రేవ్ ఈస్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ సీరియస్. ఓకే, సీరియస్ అంటే క్రూషియల్ అని చెప్పచ్చు. క్రూషియల్, సీరియస్. ఓకే, ఆ మీనింగ్లో మనం వాడతాం గ్రేవ్. గ్రేవ్ మిస్టేక్స్ అంటాం. సీరియస్, వెహమెంట్ అని కూడా చెప్పచ్చు, VEHEMENT. సో ఇవన్నీ కూడా అడ్జెక్టివ్సే, కొంచెం స్ట్రాంగ్గా, సీరియస్గా. ఓకే, ఇంపార్టెంట్ అనే మీనింగ్, సిగ్నిఫికెంట్. ఓకే, అపాలింగ్, ఇట్ ఈస్ ఆల్సో అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ షాకింగ్ అని చెప్పచ్చా. షాకింగ్, దానికి దగ్గరగా ఉన్న వర్డ్ హారిఫైయింగ్. హారిఫైయింగ్ అన్నా, షాకింగ్ అన్నా సేమ్. F will be your correct answer. Defer, defer is postpone కదా. డెఫర్డ్ అంటే షెడ్యూల్డ్ డేట్ నుంచి February 6th అది పోస్ట్పోన్ అయ్యింది కదా. January 18th ఎప్పుడో షెడ్యూల్ అయింది, దాన్ని February 6th పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేసింది, January 30th జరిగేటట్లుగా మేయర్ ఎలక్షన్స్, హర్యానా మేయర్ ఎలక్షన్స్ నేపథ్యంలో నిన్న మనం ఏదైతే ఎడిటోరియల్ నేర్చుకున్నామో. సో డెఫర్ ఇస్ పోస్ట్పోన్ అంటే దానికి దగ్గరగా ఉండే వర్డ్ డిలే. పోస్ట్పోన్ అనొచ్చు. అడ్జార్న్ కదా. ప్రోక్రాస్టినేట్, ఇవన్నీ వర్బ్స్ కదా. తర్వాత బ్రేజన్, బ్రేజన్ యాడ్జెక్టివ్, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అని చెప్పుకున్నాం కదా, సిగ్గు లేకుండా, వితౌట్ ఎనీ సెన్స్ ఆఫ్. సో దట్ ఈస్ యువర్ బ్రేజన్ అటాక్ అంటారు. బ్రేజన్ చాలా నిస్సిగ్గుగా చేశారు. ఓకే, ఒక పదం వాడాడు కదా, ఏంటదమ్మా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమని పేర్కొన్నారు, ఇట్ ఈజ్ అ మాకరీ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అన్నట్టుగా, రైట్. సో దట్ ఈస్ ఆడాషియస్ అనొచ్చా. ఆడాషియస్ ఈజ్ అ అడ్జెక్టివ్, ఆడాషియస్. ఓకే, షేమ్లెస్ అని కూడా చెప్పచ్చు, షేమ్లెస్. బోల్డ్, BOLD, బోల్డ్. షేమ్లెస్, బోల్డ్ అనే పదాలు మనం వాడచ్చు, రైట్. రెక్లెస్, ఫ్లాగ్రెంట్, ఇవన్నీ దగ్గరగా ఉండేవాడు. షేమ్లెస్, బోల్డ్, ఫ్లాగ్రెంట్, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా. డూబియస్, ఇది కూడా OUS కాబట్టి యాడ్జెక్టివ్ విచ్ ఇస్ డౌట్ఫుల్ అంటే యు ఆర్ నాట్ సర్టెన్. డబియస్గా ఉన్నారంటే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి, అవునా కాదా, అయిండొచ్చా లేదా. సో యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ డబియస్. ఓకే, సో డబియస్ అంటే ఏమొచ్చింది మనకి, సస్పీషియస్ అనుకోవచ్చా. సస్పీషియస్, డౌట్ఫుల్, ఎక్స్ప్రెసింగ్ డౌట్. ఓకే, యు ఆర్ నాట్ ష్యూర్. అన్సర్టైన్ అని చెప్పచ్చమ్మా. ఎస్, ఇట్ ఈస్ అన్సర్టైన్. సస్పీషియస్ అన్నా అన్సర్టైన్ అన్నా సేమ్. అన్ష్యూర్, అన్సర్టైన్, అన్ష్యూర్, అన్సర్టైన్. ఓకే, ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్. అన్నీ కూడా యాడ్జెక్టివ్సే. అన్సర్టైన్, అన్ష్యూర్, డౌట్ఫుల్. ష్యూర్ యాడ్జెక్టివ్, అన్ష్యూర్ యాడ్జెక్టివ్. సర్టైన్ యాడ్జెక్టివ్, సర్టైనిటీ నౌన్. Clear? So these are all the words related to yesterday's revision vocabulary. Now we will discuss things related to today's editorial. So ఇచ్చినటువంటి ఆర్టికల్ యొక్క టైటిల్ ఏంటమ్మా, విన్నింగ్ ట్రస్ట్. ట్రస్ట్ అంటే వారి నమ్మకాన్ని గెలుచుకోవటం.
ఓకే, ఎవరి నమ్మకాన్ని గెలుచుకోవడం అనేది ఏ కాంటెక్స్లో ఉన్నది అన్నది ఒకసారి మనం సైడ్ హెడ్లైన్స్, ఆ హెడ్లైన్స్తో పాటుగా ఇదేమి ఇచ్చాడు చూద్దాం, సబ్ హెడ్డింగ్ చూద్దాం. జేఎంఎం అండ్ ఇట్స్ allies ఫౌండ్ ఏ వయబుల్ వే అవుట్ ఆఫ్ ద హేమంత్ సోరెన్ అరెస్ట్ ఆర్డీల్. ఆర్డీల్ అంటే బేసిక్గా ఏంటంటే కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టే అనే మీనింగ్లో మనం ఆర్డీల్ అంటాం. అంటే ఇట్ ఈస్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఆర్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. దట్ అన్ప్లెజెంట్ ఆర్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ కాల్డ్ యువర్ ఆర్డీల్. అయితే ఆ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చింది మీకు ఆల్రెడీ తెలుసు. హేమంత్ సోరెన్ మీద జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పాలి ఇప్పుడు కదా, సో కరెంట్ ముఖ్యమంత్రి ఆయన కాదు కాబట్టి, సో ఆయన మీద ఈడీ చేసినటువంటి ఛార్జెస్ మేరకు ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. హీ హాజ్ రిజిగ్నేషన్, హీ సబ్మిటెడ్ హిజ్ రెసిగ్నేషన్. సో ఇప్పుడు ఏం చేసింది జేఎంఎం అంటే అక్కడ అధికారంలో ఉన్న పార్టీ జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ ఇట్స్ allies. allies అంటే ఏంటమ్మా, వారితో సంధిలో ఉన్నవారు, వారితో కోalitionలో ఉన్నవారు. ఓకే, మిత్రపక్షాలు అంటాం కదా, మిత్రపక్షాలను మనం allies అంటాం. సో ఫౌండ్ ఏ వయబుల్ వే అంటే వర్కౌట్ అయ్యేటువంటి ఒక విధానం, వర్కౌట్ అయ్యేటువంటి ఒక మార్గాన్ని అయితే కనుక్కున్నాయి. సో ఇప్పుడు ఇతని అరెస్ట్ నేపథ్యంలో ఒక వయబుల్ వేని అయితే కనుక్కోగలిగాయి అని చెప్తున్నాడు. వయబుల్ అంటే సూటబుల్, విచ్ ఈస్ వర్కౌట్, ఏదైతే మనం వర్కౌట్ చేయడానికి పాసిబుల్ అవుతుందో, పాసిబుల్ వే, ఫీజిబుల్ వే, వయబుల్ వే, ఇవన్నీ కూడా సినోనిమ్స్. సరే ఒకసారి చూద్దాం ఏంటి గెలుచుకుంది, ట్రస్ట్ ఎట్లా విన్ అయ్యింది, సో ఎలా విన్ అయ్యింది, ఆ పరిస్థితులు దేనికి దారితీస్తుంది అన్నది ఒకసారి మనం గమనించే ప్రయత్నం అయితే చేద్దాం. బై నామినేటింగ్ చంపాయ్ సోరెన్ టు ద పొజిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఎన్ష్యూరింగ్ ఏ కన్విన్సింగ్ విన్ ఇన్ ద ట్రస్ట్ ఓట్, ద జార్ఖండ్ ముక్తి మోర్చా, దాన్ని జేఎంఎం అని అన్నాడు ఇందాక, జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ ఇట్స్ allies, మిత్రపక్షాలు, ద కాంగ్రెస్ అండ్ ద రాష్ట్రీయ జనతా దళ్ డిడ్ వెల్ టు వెదర్ ద స్టార్మ్ ఆఫ్టర్ ద రెసిగ్నేషన్ ఆఫ్ హేమంత్ సోరెన్ ఓవర్ కరప్షన్ ఛార్జెస్. అతని మీద కరప్షన్ ఛార్జెస్, అభియోగాలు, ఓకే, అతను కరప్షన్ చేశారనేటువంటి అభియోగాల మీద హేమంత్ సోరెన్ గారు రిజైన్ చేయడం, దాని తర్వాత ఓకే వీళ్ళిద్దరు allies ఎవరు, జేఎంఎం allies అంటే ఎవరమ్మా, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, వీరు ఏం చేశారు, డిడ్ వెల్, బాగానే హ్యాండిల్ చేశారు. టు వెదర్ ద స్టార్మ్ అన్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అమ్మా. వెదర్ని ఎలా వాడాడు చూసారా, టు వెదర్ అన్నాడు, అంటే ఇది వర్బ్గా వాడాడు. జనరల్గా వెదర్ని మనం నౌన్గా వాడతాం. వెదర్ అంటే ఏంటమ్మా, డే టు డే టెంపరేచర్ చేంజెస్. ఓకే, సన్నీగా ఉంది, ఓకే రెయినీగా ఉంది, వాతావరణం ఆ రోజు ఎలా ఉందో చెప్పేది టెంపరేచర్, వెదర్, మీకు తెలిసిందే. సో అది నౌన్గా వాడేటప్పుడు, ఇక్కడ మనకి వర్బ్గా వాడాడు. వెదర్ ద స్టార్మ్, స్టార్మ్ అంటే ఏంటి, పెద్ద తుఫాన్ లాంటిది. స్టార్మ్ అంటే తుఫాన్ కదా, సో దాన్ని తట్టుకోవడం అంటే ఇప్పుడు ఉన్న అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని తట్టుకోగలగడం. వెదర్ అంటే దాన్ని తట్టుకోవడం. సో ఆ తట్టుకోవడంలో బాగానే పర్ఫామ్ చేయగలిగింది, బాగానే చేసింది అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, బై నామినేటింగ్, అయితే ఎందుకు డిడ్ వెల్ అంటున్నాడు, బికాస్ దే హ్యావ్ నామినేటెడ్ చంపాయ్ సోరెన్ టు ద పొజిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్గా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది, ఆ పొజిషన్కి ఆయన ఎంపిక చేయడం జరిగింది. నామినేట్ చేయడం అంటే ఎంపిక చేయడం. అండ్ ఎన్ష్యూరింగ్ ఏ కన్విన్సింగ్ విన్, కన్విన్సింగ్గానే విన్ అయ్యారు. ఓకే, ఎందులో, ట్రస్ట్ ఓట్. ట్రస్ట్ ఓట్ అంటే ఏంటమ్మా, విశ్వాస పరీక్ష అంటాం కదా, విశ్వాస పరీక్షలోనే ఆయన్ని ఎంచుకున్నారు. అయితే అది విక్టరీకి దారితీసింది, అంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. బికాస్ హీ హాస్ క్లియర్డ్ ద ఓట్ టెస్ట్, ట్రస్ట్ ఓట్ ఇదన్నమాట. ద ప్రెడామినెంట్లీ ట్రైబల్ పాపులేటెడ్ జార్ఖండ్ రిమైన్స్ వన్ ఆఫ్ జస్ట్ అ ఫ్యూ స్టేట్స్ దట్ హ్యావ్ నాట్ బీన్ రెస్టెడ్ by the Bharatiya Janata Party ever since the beginning of what political scientists call the era of the BJP dominated party system in northern India. Okay, predominantly అంటే గణనీయంగా సంఖ్యాపరంగా చూసుకుంటే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం జార్ఖండ్. సో అదైతే ఇట్ రిమైన్స్ అంటున్నాడు, అది ఏ విధంగా ఉండిపోయింది, వన్ ఆఫ్ జస్ట్ ఎ ఫ్యూ స్టేట్స్, అంటే మిగిలిపోయినటువంటి కొన్ని స్టేట్స్లో అది కూడా ఒకటి. ఎలాంటి స్టేట్స్, దట్ హ్యావ్ నాట్ బీన్ రెస్టెడ్ బై ద భారతీయ జనతా పార్టీ. ఇక్కడ రెస్ట్ అనే పదాన్ని వాడాడు, స్నాచ్, WREST, రెస్ట్ అంటే స్నాచ్. భారతీయ జనతా పార్టీ ఓకే లాగేసుకొని స్టేట్స్ కొన్ని మిగిలిపోయాయి. ఆ స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో, ఆ కొద్ది స్టేట్స్లో జార్ఖండ్ కూడా ఒకటిగా మిగిలింది బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రిడామినెంట్ ట్రైబల్ పాపులేషన్. ఓకే, ఎవర్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ వాట్ పొలిటికల్ సైంటిస్ట్ కాల్ ద ఎరా ఆఫ్
ద బీజేపీ డామినేటెడ్ పార్టీ సిస్టమ్ ఇన్ నార్దర్న్ ఇండియా. నార్త్లో చూసుకుంటే చాలా వరకు బీజేపీ డామినేషనే ఉంది. ఏ స్టేట్లో చూసుకున్నా బీజేపీ పవర్లోనే ఉంది. చాలా కొద్ది రాష్ట్రాలు మాత్రమే బీజేపీ పాలిత రాష్ట్రాలుగా లేవు, లేదంటే బీజేపీ యాలీస్ అయినా ఉంటాయి, కానీ చాలా తక్కువ రాష్ట్రాలు మాత్రం మిగిలాయి. సో అదే చెప్తున్నాడు. వాట్ పొలిటికల్ సైంటిస్ట్, ఓకే, రాజకీయ శాస్త్రవేత్తలు అంటారు వాళ్ళని, అంటే రాజకీయాలని బాగా అవపోసన బట్టి స్టడీ చేసే వాళ్ళని మనం పొలిటికల్ సైంటిస్టులు అంటాం. సో వారు ఈ ఏ ఎరా అని అంటున్నారు, ఎరా అంటే పీరియడ్ అనమాట. బీజేపీ డామినేటెడ్ పార్టీ సిస్టమ్, ఉత్తర భారతంలో ఎక్కువగా బీజేపీ డామినేషన్ ఉన్నట్టుగా అభివర్ణిస్తున్నారు. ఇట్ ఈస్ టు ద జేఎంఎంస్ లీడర్షిప్స్ క్రెడిట్ దట్ ఈస్ sought to elevate a leader who played a major role in the state's formation after its bifurcation from Bihar rather than appointing another family member, even if this was a decision taken under duress. ఓకే, ఏమంటున్నాడంటే జేఎంఎం లీడర్షిప్కి ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది. డిడ్ వెల్ అన్నాడు కదా, సో ఆ క్రెడిట్ అంతా జేఎంఎం యొక్క నాయకత్వానికే చెందుతుంది, క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇట్ sought to elevate. సో ఎలాంటి లీడర్నది ఎస్కలేట్ చేసింది, ఎలివేట్ చేసింది అంటే పైకి మోసింది. ఓకే, ఎలివేట్ చేయడం అంటే వారి పొజిషన్ని మెరుగు చేయడం కదా, ఎలివేషన్, ఎలివేట్ వీళ్ళ వర్బ్గా వాడాడు. సో ఎలాంటి లీడర్ని ఎలివేట్ చేసిందమ్మా, హూ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ స్టేట్స్ ఫార్మేషన్. జార్ఖండ్ అనే స్టేట్ బీహార్ నుంచి బైఫర్కేట్ అయ్యేటప్పుడు దాని ఫార్మేషన్లో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిన ఎవరు, చంపై సోరెన్. అలాంటి వ్యక్తిని ఎలివేట్ చేయటం అనేది అభినందించదగ్గ విషయం అన్నట్టుగా చెప్తున్నాడు. రైట్, సో అదే లీడర్షిప్స్ క్రెడిట్ అన్నాడు. క్రెడిట్ అంటే అభినందనీయం. అలా కాకుండా వేరే ఒక ఫ్యామిలీ మెంబర్ని అపాయింట్ చేయలేదు, రాదర్ దాన్ అపాయింటింగ్ అనదర్ ఫ్యామిలీ మెంబర్. అంటే హేమంత్ సోరెన్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ని ఎవరు కూడా అటెంప్ట్ చేయకపోవడం అనేది చాలా మంచి పరిణామం. ఈవెన్ దిస్ వాజ్ ఎ డెసిషన్ టేకెన్ అండర్ డ్యూరెస్. డ్యూరెస్ అంటే ఏంటమ్మా, అంటే ఒత్తిడి వల్ల. ఓకే, ప్రెషర్ అంటాం కదా, ప్రెషరు, ఫోర్సు, కోయర్షన్, కంపల్షన్, దాన్ని మనం డ్యూరెస్ అంటాం. సో ఇది కొంచెం కోయర్షన్తో తీసుకున్నటువంటి డెసిషన్ అయినప్పటికీ ఇది మెచ్చుకోదగ్గదే అని చెప్తున్నాడు. అండ్ అవాయిడింగ్ ద ఇంప్రెషన్ దట్ ఇట్ వాస్ ద షిబు అండ్ హేమంత్ సోరెన్ లెడ్ ఫ్యామిలీ దట్ వుడ్ రూల్ బై ప్రాక్సీ. సో ఎలాంటి ఇంప్రెషన్ని అవాయిడ్ చేయగలిగింది ఇలా చేయడం వల్ల, షిబు అండ్ హేమంత్. షిబు సోరెన్ అనే వ్యక్తి ఎవరు, హేమంత్ సోరెన్ ఫాదర్ అయిన. సో ఎవరో వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి ఎవరో వచ్చి రూల్ బై ప్రాక్సీ. ప్రాక్సీ అంటే వారికి బదులుగా, అంటే పేరుకే వాళ్ళు ఉంటారు కానీ వెనకాతలు వీళ్ళు ఆడించినట్లుగా వాళ్ళు ఆడుతారు అన్న టైప్లో. ఓకే, అంటే వారి వైఫ్ని తెచ్చి కూర్చోబెట్టారు అనుకోండి. సో ఆ పేరుకే ఆయన వైఫ్ ఉన్నప్పటికీ అంతా ఇతని చెక్కు చేతుల్లోనే నడుస్తున్నట్లుగానే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేది, కానీ అలా జరగలేదు. దిస్ ఇన్ ఏ వే buck the trend in most regional parties where power tends to concentrate in the families of its most popular leaders, either due to the fact that this allows party finances to be controlled by those closest to the leadership, or because such parties are unable to evolve into cadre-based ideology-driven units. ఓకే, సో ఒక రకంగా చూసుకుంటే బక్ ద ట్రెండ్ అన్నాడు. అంటే ఎలా అయితే ట్రెండ్ నడుస్తుందో దాన్ని ముంచేసింది, అంటే బకింగ్ ద ట్రెండ్ అంటే దానికి ఎగెనిస్ట్గా చేసింది. జనరల్గా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తినే చీఫ్ మినిస్టర్ పోస్ట్కి నామినేట్ చేస్తారు. సో దాన్ని తొంగలో తొక్కింది, ఆ ట్రెండ్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసింది, ఆ దారిలో వెళ్ళలేదు అనే సెన్స్లో వాడాడు బక్ ద ట్రెండ్. సో ఇది కూడా ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. వెదర్ ద స్టామ్ వచ్చింది, బక్ ద ట్రెండ్ వచ్చింది. సో జనరల్గా చాలా వరకు రీజనల్ పార్టీస్ ఇదే స్టైల్లో వెళ్తుంటాయి, ఇదే వైఖరిలో వెళ్తుంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని నామినేట్ చేస్తుంటారు నెక్స్ట్ సీఎంగా. ఓకే, వేర్ పవర్ టెండ్స్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ మోస్ట్ పాపులర్ లీడర్స్. పవర్ అన్నది వాళ్ళ ఫ్యామిలీ లోపలే కాన్సన్ట్రేట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈదర్ డ్యూ టు ద ఫ్యాక్ట్. అయితే ఎందుకు అలా చేస్తారంటే, ఒకటి పార్టీ ఫైనాన్సెస్. ఓకే, పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాలు, ఓకే, ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లీడర్షిప్కి క్లోజ్గా ఉన్న వాళ్ళ ద్వారానే కంట్రోల్ అవ్వబడుతుంది. ఆర్ బికాస్ సచ్ పార్టీస్ ఆర్ అనేబుల్ టు ఎవాల్వ్ ఇంటూ క్యాడర్ బేస్. చాలా వరకు పార్టీస్ ఏంటి, కాడర్ని బేస్ చేసుకొని అదేవిధంగా ఐడియాలజీ డ్రివెన్ యూనిట్స్గా ఎదగలేకపోతున్నాయి. ఐడియాలజీ అంటే ఏంటమ్మా,
మనకంటూ ఒక సిద్ధాంతం ఉండడం. సో సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు నడవట్లేదు కదా, అంతా ఒక వ్యక్తి చుట్టూ తిరగడం. ఆ వ్యక్తి ఎటువైపు ఉంటే అటువైపు మిగతా కార్యకర్తలు కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళాడంటే అతన్ని ఫాలో అవుతున్నారు తప్ప అక్కడ ఐడియాలజీతో డిఫరెన్సెస్ వచ్చి మారిపోవట్లేదు. సో ఆ వ్యక్తి ఎటు వెళ్తే వారు వెనకాల కొంతమంది కదా సహచరులు అంటారు, లేదంటే వాట్ వి కాల్ మనం ఏమంటాం అమ్మా జనరల్గా ఈ వెనకాతలు ఉండే వ్యక్తులు కార్యకర్తలు అంటారు కదా, ఆ కార్యకర్తలు కావచ్చు. సో ఐడియాలజీ డ్రివెన్ యూనిట్స్ కార్డర్ బేస్డ్గా ఎవాల్వ్ అవ్వట్లేదు, అనేబుల్ టు ఎవాల్వ్ అంటున్నాడు. సో అవి రీజన్స్ అనమాట. బై కెటాపుల్టింగ్ చంపై సోరెన్, ఇది ఒకసారి కొంచెం మినిమైజ్ చేద్దాం. బై కెటాపుల్టింగ్ చంపై సోరెన్ టు ద హెల్మ్ ఆఫ్ ద గవర్నెన్స్. హెల్మ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్ఛార్జ్, హైయెస్ట్ పొజిషన్. హెల్మ్ అంటే అతని కంట్రోల్లోనే ఉండడం. అతను చీఫ్ మినిస్టర్ పొజిషన్కి వెళ్ళిపోయారంటే ఇంకా అతని గవర్నెన్స్ అంతా అతని చెక్కు చేతలోనే ఉంటుంది. హెల్మ్ ఆఫ్ గవర్నెన్స్, పాలనంతా హెడ్ ఆయనే, ఈజ్ ద ఇన్ఛార్జ్ నౌ, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. బై క్యాటాపుల్టింగ్ అంటే అతన్ని టేకింగ్ టు ఏ హయ్యర్ పొజిషన్. క్యాటాపుల్ట్ చేయడం అంటే టేకింగ్ సమ్మన్ టు అ బిగ్ పొజిషన్. క్యాటాపుల్ట్ అంటే ఒక బిగ్గెస్ట్ పెడస్టల్లో ఆయన్ని తీసుకుని వెళ్ళి పెట్టడం అనే సెన్స్లో వాడతాం క్యాటాపుల్టింగ్. ద జేఎంఎం సిగ్నల్డ్ a returned to its past when it was more a movement and less a typical party. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏం చేసింది? జేఎంఎం ఒక సిగ్నల్ చేసింది, ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఏంటా ఇండికేషన్? రిటర్న్ టు ఇస్ పాస్ట్, దాని గతంలోకి అది తిరిగి వెళ్ళినట్టుగా అయిపోయింది. వెన్ ఇట్ వాస్ మోర్ ఏ మూమెంట్, ఎందుకంటే అది పుట్టడమే ఒక మూమెంట్ ద్వారా పుట్టింది, ఒక రెవల్యూషన్, ఒక విప్లవం ద్వారా పుట్టింది. సో మళ్ళీ అలానే పాస్ట్లోకి వెళ్ళినట్టుగా సిగ్నల్ చేసింది జేఎంఎం. అండ్ లెస్ ఏ టిపికల్ పార్టీ, జనరల్గా ప్రతి పార్టీ ఉండే విధంగా కాకుండా ఓకే కొంత సిద్ధాంతాలని బేస్ చేసుకొని పుట్టినటువంటి పార్టీ కాబట్టి మేము ఆ అడుగుజాడల్లోనే మళ్ళీ వెళ్తున్నాం అన్నట్టుగా సంకేతాలు అయితే ఇచ్చిందంట. యట్ అయినప్పటికీ 2 issues షుడ్ వరీ ద పార్టీ, 2 విషయాలు కలవరపరుస్తున్నాయి పార్టీని, అవకాశం ఉంది, షుడ్ వరీ. ఏంటది? హిస్ అపాయింట్మెంట్ వాజ్ ఆల్సో మేడ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ రిఫ్ట్ ఓవర్ ద పాసిబుల్ క్యాండిడేచర్ ఆఫ్ కల్పనా సోరెన్, హేమంత్ సోరెన్స్ వైఫ్. అయితే అతని అపాయింట్మెంట్ ఎలా జరిగి ఉండి ఉండొచ్చు? వాజ్ ఆల్సో బికాస్, అంటే పాసిబుల్ చెప్తున్నాడు, ఇలా జరిగి ఉండి ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఏ ఫ్యామిలీ రిఫ్ట్, అంటే అందరూ ఒప్పుకోలేదు. రిఫ్ట్ అంటే అక్కడ డిస్టెన్స్ వచ్చేయడం, అంటే అభిప్రాయ భేదం అంటాం కదా, అభిప్రాయ భేదాల వల్ల వచ్చినటువంటి డిస్టెన్స్ని మనం రిఫ్ట్ అంటాం. సో కుటుంబంలో ఒక కలెక్టివ్ ఒపీనియన్ అనేది ఫామ్ కాలేదు, ఈమెను నిలబెడదాం సీఎంగా. ఎవరు? కల్పనా సోరెన్. ఆమె ఎవరు? వైఫ్, హేమంత్ సోరెన్ గారి వైఫ్. అండ్ సెకండ్, అదొక ఇష్యూ, పార్టీని కలవరపెట్టే అంశం. రెండోది ఏంటి? ద అన్ఎడిఫైయింగ్ సైట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ టు కాంగ్రెస్ రూల్డ్ తెలంగాణ suggests that the ruling alliance was not sure of ideological leanings, acting as a glue to keep its flock together. చాలా బాగా రాశాడమ్మా, చూడండి, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రెండోది ఏమంటాడంటే అన్ఎడిఫైయింగ్ అంటే ఏంటమ్మా? ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది యాడ్జెక్టివ్గా వాడాడు. సైట్ అన్నది నౌన్, అన్ఎడిఫైయింగ్ అంటే చాలా అన్ప్లెజెంట్, జుగుప్స కల్పించే విధంగా, అసహ్యకరంగా ఉండడం, దట్ ఈస్ అన్ఎడిఫైయింగ్. అన్ఎడిఫైయింగ్ సైట్, ఏంటా సైట్? చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. ఏంటా సైట్? ఎమ్మెల్యేస్ అందరినీ కాంగ్రెస్ పాలిత తెలంగాణ, ఎందుకంటే కాంగ్రెస్ అనేది వన్ ఆఫ్ ఇట్స్ యాలీస్ కదా, సో అక్కడ సేఫ్ అని చెప్పి తెలంగాణకి తరలించారు ఎమ్మెల్యేస్ని, ఎందుకంటే బీజేపీ ఎక్కడైనా లాగేసుకుంటుందేమో అని సజెస్ట్. సో అది ఏమని ఇండికేట్ చేస్తుంది? ద రూలింగ్ అలయన్స్ వాజ్ నాట్ షూర్ ఆఫ్ ఐడియాలజికల్ లీనింగ్స్, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఐడియాలజీని బేస్ చేసుకొని వాళ్ళు స్టిక్ అయి ఉంటారా అన్నది క్వశ్చన్ మార్క్ అనమాట. ఐడియాలజీ అంటే ఏమనుకున్నాం మనం? ఐడియాలజీ అంటే సిద్ధాంతాలని నమ్ముకొని వాళ్ళు యాక్టింగ్ యాజ్ ఎ గ్లూ, ఆ సిద్ధాంతాలని వాళ్ళని కట్టి, అంటే గమ్ లాగా, గ్లూ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? గమ్ లాగా వాటిని అంటిపెట్టుకొని పార్టీకి అంటిపెట్టుకొని ఉండగలరా అన్నది క్వశ్చన్ మార్క్. దానికి కాన్ఫిడెన్స్ లేదు. నాట్ షూర్ అన్నాడు, నాట్ షూర్ ఆఫ్ ఐడియాలజికల్ లీనింగ్స్, యాక్టింగ్ యాజ్ ఎ గ్లూ టు కీప్ ఇట్స్ ఫ్లాక్ టుగెదర్. ఫ్లాక్ అంటే అక్కడ ఆ గుంపును ఉద్దేశించి, ఆ ఎమ్మెల్యేల దండు, దట్ ఈస్ ఫ్లాక్. ఫ్లాక్ అనేది ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేసే పదం. ఓకే, ఫ్లాక్ ఆఫ్ షీప్స్ అంటారు. ఓకే, ఇక్కడ గుంపును ఉద్దేశించి అంటున్నాడు, రైట్? సో ఈ ఐడియాలజికల్ లీనింగ్ అనేది అక్కడ ఐడియాలజీలు ఏం పనిచేయవు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇవ్వడం, ఆఫర్ చేయడం, సో అంతా అక్కడ డీలింగ్స్ జరుగుతాయి. సో నమ్మకం లేదు ఐడియాలజికల్గా వీళ్ళు ఉంటారు అని, అందుకే కాంగ్రెస్ రూల్డ్
కాంగ్రెస్ పాలిత తెలంగాణకి వీళ్ళందరినీ తరలించింది. A phenomenon that has become so sadly true of many politicians in India. సాడ్లీ ట్రూ అంటున్నాడు. ఇది చాలా బాధ కలిగించే విషయమే కానీ ఇది కామన్ అయిపోయింది. ఇండియాలో ఇటువంటి సంఘటనలు అనేవి కామన్ అయిపోయాయి. ఓకే, హేమంత్ సోరెన్స్ రెసిగ్నేషన్ వుడ్ ఆల్సో హ్యావ్ బీన్ వెల్కమ్డ్ ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ఎనీవన్ ఇన్ గవర్నమెంట్ షుడ్ గివ్ అప్ పవర్ ఇఫ్ దే ఫేస్ సీరియస్ కరప్షన్ ఛార్జెస్ యాజ్ హీ డిడ్ ఇన్ ఏ పర్పోర్టెడ్ ల్యాండ్ స్కామ్. అయితే హేమంత్ సోరెన్ గారు చేసినటువంటి రెసిగ్నేషన్ ఏదైతే ఉందో అది అందరూ స్వాగతించదగ్గ చర్యే. జనరల్గా నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో చూసుకుంటే సర్కమ్స్టాన్సెస్లో హేమంత్ సోరెన్ గారి రిజిస్ట్రేషన్ని అందరూ కూడా వెల్కమ్ చేస్తారు, వుడ్ హ్యావ్ బీన్ వెల్కమ్ చేసి ఉండేవారు. వేర్ ఎనీవన్ ఇన్ గవర్నమెంట్ షుడ్ గివ్ అప్ పవర్, అది ఎవరైనా కావచ్చు, గవర్నమెంట్లో ఉన్నది ఎవరైనా కావచ్చు, వాళ్ళు రిజైన్ చేయాలి. గివ్ అప్ పవర్ అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి, పవర్ని వదిలేసి వెళ్ళిపోవాలి. వారి మీద ఒకవేళ సీరియస్ కరప్షన్ ఛార్జెస్ అనేవి ఫ్రేమ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పవర్ని అయితే విడిచిపెట్టేయాలి. సో ఆయనకి ఏదైతే ల్యాండ్ స్కామ్లో ఈ పర్పోర్టెడ్ అనే పదం వాడాడు చూసారా, పర్పోర్టెడ్ అంటే అర్థం ఏంటంటే ల్యాండ్ స్కామ్లో ఇతను ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకు నిజమో కాదో తెలియదు కదా, ఆరోపిస్తున్న విధంగా చెప్పుకుంటున్న విధంగా ఏమైతే చెప్తున్నారో ల్యాండ్ స్కామ్లో అయినా ఇన్వాల్వ్ అయ్యారు అన్నది, సో ఆ కాంటెక్స్లో అని చెప్తున్నాడు అనమాట. సో అలాంటి ఛార్జెస్ ఫ్రేమ్ అయినప్పుడు రెసిగ్నేషన్ చేసేటప్పుడు అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పదవిని త్యాగం చేయాల్సిందే. బట్ కాకపోతే ఏమైందంటే ద ఫ్యాక్ట్ దట్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ యూజ్డ్ ఇట్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సచ్ as ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెస్ as వెపన్స్ అగేన్స్ట్ కరప్షన్ అండ్ మోర్ as a tool to browbeat any opposition gives cause for pause. సో నార్మల్గా అలా ఎవరైనా కరప్షన్ ఛార్జెస్ ఫేస్ చేస్తే వారు రిజిగ్నేషన్ చేసేయాలి, అది మంచిదే, స్వాగతించదగ్గ పరిణామమే. కాకపోతే ఈ కాంటెక్స్లో ఏమైంది, యూనియన్ గవర్నమెంట్ ఎవరిని టార్గెట్ చేసింది, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, లాని ఎన్ఫోర్స్ చేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మన సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు. సో వాళ్ళని వెపన్స్ లాగా వాడుతున్నారు. దేనికోసం? వెపన్స్ లాగా, ఆయుధాలాగా వాడుతున్నారు. ఎవరి కోసం? అగెయిన్స్ట్ కరప్షన్, లెస్ యాజ్ వెపన్స్. కరప్షన్కి అగెనిస్ట్గా తక్కువ వాడుతున్నారు వాళ్ళని. ఓకే, ఎవరిని? ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని కరప్షన్కి అగెనిస్ట్గా వెపన్స్ లాగా తక్కువగా వాడుతూ అండ్ మోర్ యాజ్ ఎ టూల్, సో వారిని ఒక ఆయుధాల్లా దేనికోసం వాడుతున్నారు ఎక్కువగా? బ్రోబీట్ ఎనీ అపోజిషన్. బ్రోబీట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి చెప్పండి? ఓకే, వారిని ఇబ్బంది పెట్టడం, వారిని భయపెట్టడం అనే కాంటెక్స్లో వాడతారు. బ్రోబీట్ అంటే వారిని భయపెట్టే విధంగా, అపోజిషన్ని భయపెట్టే విధంగా వారిని ఒక ఆయుధంలా వాడుతున్నారు. కరప్షన్కి వ్యతిరేకంగా వాడట్లేదు కానీ తక్కువగా వాడి వీళ్ళ మీద అటాక్ చేయడం, వాళ్ళని భయపెట్టేలా చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు అని చెప్తున్నాడు. సో ఇది ఖచ్చితంగా గివ్స్ కాజ్ ఫర్ ఎ పాస్. సో కొంచెం మనం ఆగాలి అన్నట్టుగా ఒక సంకేతం అయితే ఇస్తుంది. ఇట్స్ గివింగ్ ద రీజన్, అందుకే మనం అక్కడ ఆగాల్సి వస్తుంది. రిగార్డ్లెస్ ఆఫ్ దిస్ Mr. Soren's case must be thoroughly investigated and should not be subject to the vagaries of political outcomes such as the retention of power by the JMM and its allies. ఓకే, ఇది పక్కన పెడితే, ఇదంతా పక్కన పెడితే మిస్టర్ సోరెన్కి సంబంధించినటువంటి కేసుని మాత్రం థరోగా ఇన్వెస్టిగేట్ చేయించాలి. క్లియర్గా, సమగ్రంగా విచారణ అన్నది జరగాలి, దర్యాప్తు అనేది జరగాలి. అండ్ షుడ్ నాట్ బీ సబ్జెక్ట్ టు వ్యాగరీస్ అన్నాడు. వ్యాగరీస్ అంటే అర్థం ఏంటమ్మా? వ్యాగరీస్ అంటే అనిశ్చితి, అంటే మనం ఏమంటామంటే అన్ప్రిడిక్టబుల్ అంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ అన్ప్రిడిక్షన్ కాదు, సారీ, వేరియబుల్ అంటాం కదా, విచ్ ఇస్ నాట్ కాన్స్టెంట్. సో ఎత్తు పల్లాలు అంటాం కదా, క్రస్ అండ్ ట్రఫ్స్, దట్ ఈస్ కాల్డ్ వ్యాగరీస్. అన్సర్టైనిటీస్ అనే పదం వాడతాం. అన్సర్టైనిటీస్ని మనం వ్యాగరీస్ అంటాం. అంటే ఏది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో అలాంటి పొలిటికల్ అవుట్కమ్స్ మీద సబ్జెక్ట్ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు, దానికి సబ్జెక్ట్ చేయకూడదు. సచ్ యాజ్ ద రిటెన్షన్ ఆఫ్ పవర్ బై ద జేఎం పవర్లోకి వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే ఇతని మీద మాత్రం సీరియస్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. అండ్ ఇట్స్ యాలిస్, జేఎంఎం వాళ్ళ యాలిస్తో కలిసి అది గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేదా, రిటెన్షన్ పవర్ని మళ్ళీ తిరిగి దక్కించుకుంటుందా లేదా అన్నది సెకండరీ. దాన్ని పక్కన పెట్టి తన మీద
ఇన్వెస్టిగేషన్ అనేది మాత్రం త్వరగా జరగాలి. ఇన్ ఏ వే ద డెవలప్మెంట్ షుడ్ కంపెల్ ద JMM లెడ్ గవర్నమెంట్ టు రీఓరియంట్ ఇట్స్ ఫోకస్ ఆన్ గవర్నెన్స్ ఇన్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ మినరల్ రిచ్ బట్ మెటీరియల్లీ పువర్ states, and that will be its best answer to the questions raised about it following the arrest. ఓకే, సో ఏం చెప్తున్నాడంటే ఒక విధంగా ద డెవలప్మెంట్ షుడ్ కంపెల్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ ఫోర్స్ చేయాలి. కంపెల్ అంటే ఫోర్స్ చేయడం. ఎవరిని? ఈ JMM అధ్యక్షతన ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో JMM దాన్ని ఏమంటాం, JMM లెడ్ అన్నాడు కదా, అంటే JMM లీడ్ చేస్తున్న JMM ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది రీఓరియంటెడ్ ఫోకస్, దాని డైరెక్షన్ అది మార్చుకోవాలి. రీఓరియంట్ అంటే దాని ఫోకస్ని డైవర్ట్ చేసుకోవాలి. దేని మీద? గవర్నెన్స్ మీద, పాలన మీద దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి సమయం అవసరమైంది. ఇప్పుడు అనవసరంగా అయిపోయింది. ఆయన రిజిగ్నేషన్ ఇచ్చేశారు, కొత్త సీఎం అయితే వచ్చేసారు. ఇప్పుడు కంప్లీట్గా ఫోకస్ అనేది దేని మీద ఉండాలి? పాలన మీద ఉండాలి. సో వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ మినరల్ రిచ్ అంటే జార్ఖండ్ ఉద్దేశించి అంటున్నాడు. ఇది మినరల్ రిచ్ స్టేట్ కదా, ఖనిజాలు అంటే ఆ రిసోర్సెస్ బాగా ఉన్నటువంటి స్టేట్ అది, మినరల్ రిచ్ స్టేట్ అది. మెటీరియల్లీ పూర్, ఓకే, ఇన్కమ్ పరంగా తక్కువే కావచ్చు. మెటీరియల్లీ చూసుకుంటే పూర్ స్టేట్గా అది ఉన్నప్పటికీ మినరల్స్ పరంగా అది రిచ్ స్టేట్. అండ్ దట్ విల్ బి బెస్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్ రేజ్డ్ అబౌట్ ఇట్ ఫాలోయింగ్ ద అరెస్ట్. సో ఆ అరెస్ట్ నేపథ్యంలో వచ్చేటువంటి క్వశ్చన్స్కి సమాధానంగా వాళ్ళు చేసే గొప్ప విషయం అంటే సమాధానం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు గవర్నెన్స్ మీద ఫోకస్ చేయడం, పాలన మీద ఫోకస్ చేయడం అనేది ఒక బెస్ట్ ఆన్సర్ అవుతుంది. సో అదే దానికి బెస్ట్ ఆన్సర్ అవుతుంది. ఏదైతే క్వశ్చన్స్ ఈ అరెస్ట్ని ఫాలో అయ్యి వచ్చేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయో వాటిని ఆన్సర్ చేయడానికి గవర్నెన్స్ మీద ఫోకస్ చేయడం అనేది ఫిట్టెస్ట్ ఆన్సర్, బెస్ట్ ఆన్సర్ అవుతుంది అని చెప్తున్నాడు. రైట్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ వొకాబులరీ. ఎకాలేడ్ అనే పదం వచ్చిందమ్మా. ఎకాలేడ్స్ అంటే అప్రిషియేషన్స్ అంటాం. ఓకే, అప్రిషియేషన్స్ అనే పదాన్ని వాడతాం. లారెల్స్ అనొచ్చు, అవార్డ్ అనొచ్చు, ప్రైజ్ అనొచ్చు, అప్రిసియేషన్ అని కూడా చెప్పచ్చు. మెచ్చుకోలు, దట్ ఈస్ యువర్ ఎకాలేడ్. ఇది పాజిటివ్గా వాడేటువంటి నౌన్, పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. ద హోటల్ హ్యాస్ వన్ న్యూమరస్ ఎకాలేడ్స్, అవార్డ్స్, అప్రిసియేషన్స్ అనే మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఎరే. ఎరే అంటే ఏంటమ్మా? ఒక కామెడీ ఉంటుంది, హర్ష ఉంటాడు కదా, ఆ ఇంటర్వ్యూ ఏదో వాట్ ఈస్ అన్ ఎరే అని అంటే మన ఫ్రెండ్స్ని క్యాంటీన్లో అరే అని పిలుస్తానని అంటాడు. సో నాకు అరే అంటే అదే గుర్తొస్తుంది. సో బేసిక్గా అరే అంటే నథింగ్ బట్ ఇట్స్ అన్ అరేంజ్మెంట్. ఒక సీక్వెన్స్లో దేన్నైనా అరేంజ్ చేయడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ అరే. అసార్ట్మెంట్ అంటారు. మరి మీకు ఎప్పుడైనా స్వీట్ బాక్సెస్లో అసార్టెడ్ స్వీట్స్ అంటారు చూసారా? అంటే అన్ని రకాల స్వీట్స్ని ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, అసార్టెడ్ స్వీట్స్ ఉన్నాయని అడుగుతారు. అసార్టెడ్ అంటే అర్థం ఏంటంటే అన్నీ అంటే ఒక పావు కేజీ స్వీట్స్ ఒకే రకంగా కాకుండా ఒక్కొక్క పీస్ని డిఫరెంట్ రకాలు అన్నిటిని ఒక దగ్గర అరేంజ్ చేయడం బేసిక్గా మనం అరే అంటాం. అరేంజ్మెంట్ అని చెప్పచ్చు. ARRANGMENT, లైనప్. దేర్ వాస్ అ స్ప్లెండెడ్ అరే ఆఫ్ ఫుడ్ ఆన్ ద టేబుల్. అంటే నీట్గా దాన్ని ఆర్గనైజ్ చేశారు, అరేంజ్ చేశారు. అరే ఆఫ్ ఫుడ్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫుడ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, అది ఉంచినటువంటి ఆ విధానం, పేర్చినటువంటి విధానం, దట్ ఈస్ అరే. నౌన్గా మనం వాడతాం. క్లియర్? దట్ ఈస్ అరే. నెక్స్ట్ మెలాంకలీ అన్నాడు. మెలాంకలీ అంటే ఏంటమ్మా? ఇది బేసిక్గా నెగటివ్గా వాడేటువంటి ఒక పదం. సాడ్, మెలాంకలీ ఈజ్ సాడ్. మెలాంకోలిక్, దిస్ ఈజ్ యాడ్జెక్టివ్, మెలాంకోలీ ఈజ్ నౌన్. డెసోలేషన్, సారో, గ్లూమ్ ఇవన్నీ కూడా సినోనిమ్స్గా మనం చెప్పొచ్చు. సాడ్, మెలాంకలీ, పీస్ ఆఫ్ మ్యూజిక్ అంటే సాడ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. మెలాంకలీ ఈజ్ బేసిక్లీ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. నెక్స్ట్ హోస్ట్ అన్నాడమ్మా. మనకు జనరల్గా గెస్ట్కి ఆపోజిట్ హోస్ట్ అని తెలుసు కదా. గెస్ట్, అతిథి. హోస్ట్ అంటే ఎవరు? మనం ఎవరైతే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారో వారు అతిథి, ఆతిథ్యం ఇచ్చేవారిని మనం హోస్ట్ అంటాం కదా. సో లాట్ ఆర్ మెనీ అనే మీనింగ్లో మనం హోస్ట్ని వాడతాం, నౌన్గా వాడతాం. దేర్ ఈజ్ ఎ హోల్ హోస్ట్ ఆఫ్ రీజన్స్ అంటే హోల్ లాట్ ఆఫ్ రీజన్స్ అనే మీనింగ్ వస్తుంది. మెనీ రీజన్స్. ఓకే, లాట్ ఆఫ్ మెనీ అనే మీనింగ్ వస్తుంది. ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ సంథింగ్. దెర్ ఈజ్ ఎ హోల్ హోస్ట్ ఆఫ్ రీజన్స్ వై హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. తనకి ఎందుకు జాబ్ రాలేదన్న దానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా హోస్ట్ ఆఫ్ రీజన్స్. ఓకే, రైట్.
నెక్స్ట్ అటైర్. అటైర్ అన్నది నౌన్. అటైర్ అంటే ఒక పర్టిక్యులర్ అకేషన్కి మనం వేషధారణ ఏదైతే ఉంటుందో, ఒక అకేషన్ తగ్గట్టుగా మన వేషధారణ మారిపోతుంది కదా. సో అకేషన్ తగ్గట్టుగా మన వేషధారణ ఉంటే ఆ వేషధారణనే మనం అటైర్ అంటాం. ఆ బట్టలకు సంబంధించినటువంటి మనం వేసుకున్నటువంటి ఆ డ్రెస్ని అటైర్ అనే వర్డింగ్తో మనం చెప్తాం. సో దట్ ఈస్ కాల్డ్ అవుట్ఫిట్. వెడ్డింగ్ అవుట్ఫిట్ అంటారు క్లోతింగ్, అంటే పర్టికులర్ అకేషన్. వెడ్డింగ్కి మనం ఎలా వేసుకుంటాం, జనరల్గా రిసెప్షన్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి అటైర్ వేసుకుంటాం, రిపబ్లిక్ డే పెరేడ్ అంటే కొన్ని సెరిమనీస్కి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి, కొన్ని అటైర్స్ ఉంటాయి కదా అలా. ఐ హార్డ్లీ థింక్ జీన్స్ ఆర్ అప్రోప్రియేట్ అటైర్ ఫర్ ఏ వెడ్డింగ్. వెడ్డింగ్కి జీన్స్ వేసుకోవడం అనేది అంత అప్రోప్రియేట్ కాదు. హార్డ్లీ థింక్ అన్నాడు కదా, నెగిటివ్ కదా, అంటే నాట్ అప్రోప్రియేట్ అని అర్థం. జీన్స్ వేసుకోవడం అనేది వెడ్డింగ్కి కరెక్ట్ కాదు. జనరల్గా మనం ఏం వేసుకుంటాం, కుర్తా పైజమా, లేకపోతే మంచి బ్లేజర్ అవుట్ వేసుకొని నీట్గా టక్ చేసుకొని షూస్ వేసుకొని, డిపెండింగ్ ఆన్. సో ఈ రెండే ఉంటాయి జనరల్గా. అలా కాకుండా జీన్స్ వేసుకోవడం అనేది అంత అప్రోప్రియేట్ కాదు, ఎస్పెషల్లీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ఫార్మల్ టైప్. ఓకే, రిలేటెడ్ టు సమ్ అకేషన్, దట్ ఈస్ కాల్డ్ యువర్ అటైర్. తర్వాత అడ్వకేట్. అడ్వకేట్ నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. యాజ్ ఎ నౌన్ మీకు తెలుసు వకీల్ సాబ్ కదా అడ్వకేట్, కానీ అడ్వకేట్ని వర్బ్గా వాడేటప్పుడు ఏం చెప్తామమ్మా? సో హీ అడ్వకేటెడ్ ద ప్రిన్సిపల్స్, అంటే సపోర్ట్ చేయడం, దాన్ని ప్రచారం చేయడం. దానికోసం చూడండి ఒకసారి, హీ అడ్వకేట్స్ ద రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్. అడ్వకేట్స్ అంటే దాన్ని సమర్థించడం. ఓకే, క్యాపిటల్ పనిష్మెంట్ మళ్ళీ తిరిగి వచ్చేయాలన్నట్టు దానికి సపోర్ట్ చేయడం. ఓకే, దాన్ని ప్రాపగేట్ చేయడం. ఓకే, రికమెండ్ చేయడం, ఫేవర్ చేయడం. సపోర్ట్, రికమెండ్, ఫేవర్ ఇవన్నీ కూడా వర్బ్సే కదా. టు పబ్లిక్లీ సపోర్ట్ ఆర్ సజెస్ట్, పబ్లిక్గా సపోర్ట్ చేయడం కావచ్చు, ఆ ఐడియాని సజెస్ట్ చేయడం అనే సెన్స్లో మనం వాడతాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అడ్వకేట్. బెల్ట్ అవుట్ సంథింగ్, ఇదొకటి కొత్తగా వచ్చినటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అమ్మ. బెల్ట్ అవుట్ సంథింగ్ అంటే టు సింగ్ వెరీ లౌడ్లీ విత్ ఎంతూజియాజం, చాలా ఎనర్జీతో ఎంతూజియాజంతో పాడడానికి ప్రయత్నించడాన్ని బెల్ట్ అవుట్ అంటే దెబ్బకి బెల్ట్ ఊడిపోయే విధంగా అన్నట్టుగా. బెల్ట్ ఊడిపోయిందంటే మీరు అంతా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. ఓకే, వెరీ హ్యాపీలీ యూఆర్ సింగింగ్ సంథింగ్. ఐ న్యూ హౌ టు బెల్ట్ అవుట్ ఎ సాంగ్ అండ్ విన్ ఓవర్ ఎన్ ఆడియన్స్. ఆడియన్స్ మనసును ఎట్లా గెలుచుకోవాలి, ఎలా పాడాలి అనే విషయం మీద నాకు బాగా తెలుసు అని చెప్తున్నాడు. రైట్, ఇది ఒక కొంచెం, ఇది మీకు అంత ఇంపార్టెంట్ కాదు కానీ కొత్తగా వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. ఎన్యూరిజం అంటున్నాడు, అంటే ఇది కొంచెం ఒక మెడికల్ టెర్మినాలజీ అనమాట. ఏ కాంటెక్స్లో దీన్ని అంటారంటే, బేసిక్గా మన బ్లడ్ వెజల్స్ ఎప్పుడైనా బల్జ్ అయిపోయి, ఓకే, అది కూడా చాలా అబ్నార్మల్గా వైడ్ అయిపోతుంది అనమాట. అంటే బెలూన్ లాగా ఉబ్బిపోయి గ్రేటర్ దాన్ 50% ఆఫ్ ద వెజల్స్ నార్మల్ డయామీటర్, దాని నార్మల్ డయామీటర్ కంటే 50% ఎక్కువగా బల్జ్ అయిపోవడాన్ని, ఆ సిచ్యువేషన్ మనం ఎన్యూరిజం అంటాం. అది ఈరోజు ఎట్టుజెల్లో వచ్చింది. రైట్, నౌ అసైన్మెంట్ ఆఫ్ ద డేని చూద్దాం ఒకసారి. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేని సీరియస్గా అందరూ ఖచ్చితంగా చేయాలి. దీన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, యా, లెట్స్ గెట్ ఇన్ టు దిస్. ఏమంటున్నాడమ్మా? ఇదొక వర్డ్ మీకు ఇచ్చాడు, చూసారా, గమనించారా? ఇట్స్ ఎ వర్బ్ అంటున్నాడు, నెగటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్ అంటున్నాడు. రైట్, నెగటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్. అలానే మీనింగ్ ఏమొస్తుంది? డూప్ డిసీవ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వర్బ్గా వాడతామంట ఆ పదం. 1 2 3 4 5 6 7 8 లెటర్డ్ వర్డ్, కేతో ఎండ్ అవుతుంది. నెగటివ్ వర్బ్ డూప్ డిసీవ్, దే ఆర్ ద సినోనిమ్స్. నెక్స్ట్ ఇందులో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటమ్మా? క్వశ్చన్ చూద్దాం ఒకసారి. యా, ద యూనిఫామ్ సివిల్ కోడ్ పాస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ విచ్ రిక్వైర్స్ కన్సెంటింగ్ అడల్ట్స్ who intends to enter into a live-in relationship to submit a joint statement to that effect before a registrar dare individuals freedom to form intimate associations without state monitoring or regulation. సో ఇది మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఒకసారి వీడియోని పాజ్ చేసుకోవచ్చు, జాగ్రత్తగా చదవండి. 1-2 సార్లు చదివి ఎక్కడెక్కడ మీకు ఎర్రర్స్ అనిపిస్తున్నాయో, ఇది అలవాటు అవుతుంది మీకు. రెగ్యులర్ రీడింగ్ హ్యాబిట్ని ప్రమోట్ చేయడానికి మీకు ఎర్రర్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కొంచెం రీడింగ్ హ్యాబిట్ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకోవడానికి. సో వన్స్ మీరు డెవలప్ చేసుకుంటే మీకు ఏంటంటే ఎర్రర్స్ అనేవి ఆటోమేటిక్గా మీరు డిటెక్ట్ చేసుకునే ఎబిలిటీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మన ఎవ్రీడే కూడా దీన్ని పెట్టుకోవడానికి కారణం కూడా అదే. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ది సెషన్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో అర్థం చేసుకోవడానికి. ఇనిషియల్ డేస్లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది.
రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఐఎస్సి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.